ఆశీర్వదించండి అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఒక పాట సూటిగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఒక మాట అడగదలుచుకున్నా. ఆనాడు 2007లో పేదోళ్ళ ఆత్మధైర్యం, పేదోళ్ళ దేవుడు పి జనార్దన్ రెడ్డి ఆనాడు ఈ ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఇక్కడ పోటీ చేసి ఇక్కడి నుంచి పేదోళ్ళ తరఫున ఎన్నోసార్లు ఎన్నికై పేదోళ్ళకు అండగా నిలబడి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదల హైదరాబాద్కు ఉద్యోగ ఉపాధి కోసం వస్తే వాళ్ళందరికీ అండగా నిలబడ్డ నాయకుడు. ఆనాడు 2007లో పి జనార్దన్ రెడ్డి గారు అనుకోకుండా అకాల మరణం చెంది గుండెపోటుతో మరణించినప్పుడు ఆనాడు కాంగ్రెస్కు బద్ద వైరి పక్షాలు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఆనాడు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పీజీఆర్ గారి మీద ఉండే గౌరవంతో రాజకీయ వైరుధ్యాన్ని, భిన్న రాజకీయ ఎజెండాలను పక్కన పెట్టి పీజీఆర్ను గౌరవించడానికి ఆనాడు ఏకగ్రీవం చేయడానికి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు సహకరించిన మాట వాస్తవం కాదా? మరి ఆనాడు బీజేపీ, బీఆర్ఎస్ పీజీఆర్ కుటుంబానికి అండగా నిలబడి మరణించిన ఉప ఎన్నికల్లో పీజీఆర్ కుటుంబాన్ని ఏకగ్రీవం చేద్దామంటే ఏకగ్రీవం జాంతా నహి, పీజీఆర్ కుటుంబాన్ని గెలవనిచ్చేదే లేదు అని ఆనాడు పేదోళ్ల దేవుడైన పీజీఆర్ కుటుంబం మీద ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలబెట్టింది ఈ దరిద్రపు గొట్టు బీఆర్ఎస్ పార్టీ కాదా? దానికి నాయకత్వం వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా? ఈ దృష్ట సాంప్రదాయానికి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఒక మంచి సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా? మరి ఆనాడు సాంప్రదాయాన్ని కాదని పీజీఆర్ పేదోళ్ళ గుండెల్లో దేవుడుగా ఉన్న పీజీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టిన ఈ కిరాయి మూక ఈరోజు సానుభూతితోని ఎన్నికల్లో ఓట్లేయమని అడుగుతారు. ఆనాటి ప్రత్యక్ష సాక్షి ఇక్కడనే పీజీఆర్ బిడ్డ విజయారెడ్డి ఉన్నది. ఆయన కంటే ముందు ఈ హైదరాబాద్ నగరానికి కృష్ణానది జలాలను, గోదావరి జలాలను, ఈ హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం, ఈనాడు అక్కడ కట్టిన హైటెక్ సిటీ కోసం సర్వం వడ్డిన పీజీఆర్ మీదనే అభ్యర్థి పెట్టిన మీకు ఈనాడు ఉప ఎన్నికల్లో సానుభూతి ఓట్లు అడిగే హక్కు మీకున్నదా అని నేను అడుగుతున్నా. వాళ్ళను వదిలేయండి మిత్రులారా. నేను ఇవాళ మీ ముందు ఒక మాట చెప్పదలుచుకున్నా. ఇదే విధంగా కంటోన్మెంట్లో కూడా ఉప ఎన్నికలు వచ్చినాయి. అక్కడ కూడా ఇదే రకంగా ఇదే సానుభూతిని నమ్ముకొని సానుభూతి కన్నీళ్ళ ముసుగులో గెలవాలని చూసి అక్కడ కూడా శ్రీ గణేష్ నాడు అక్కడి ప్రజలు గెలిపిస్తే సానుభూతితో, సెంటిమెంటుతో కాదు, అభివృద్ధితో మా ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని కంటోన్మెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో శ్రీ గణేష్ను గెలిపిస్తే 30-40 సంవత్సరాల నుంచి అటు మేడ్చల్ వైపు ఎలివేటెడ్ కారిడార్, ఇటు షామీర్పేట వైపు ఎలివేటెడ్ కారిడార్, అక్కడ తాగునీటి సమస్యను, కంటోన్మెంట్లో రోడ్ల సమస్యను,